జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న శశికళ కుటుంబానికి ముఖ్యమంత్రి పళనిస్వామి చెక్ పెట్టారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా దినకరన్ సహా శశికళ కుటుంబాన్ని దూరంగా ఉంచినట్టు తమిళనాడు మంత్రి జయకుమార్ తెలిపారు. ఇకపై పార్టీని నడిపించేందుకు కమిటీ ఏర్పాటవుతుందని ఆయన తెలిపారు. సీఎం పళనిస్వామితో సీనియర్ మంత్రులు జరిపిన సుదీర్ఘ మంతనాల అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది. పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జయకుమార్ తెలిపారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీనివాస్, అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరన్ వర్గాన్ని తప్పించినట్లు తెలుస్తోంది. మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? అన్నాడీఎంకే పార్టీలో శశికళ దినకర్ వర్గంపై రోజు రోజుకు అసంతృప్తి క్రింది స్థాయి కార్యకర్తల నుంచి పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని ముందుకు నడపాలంటే శశికళ కుటుంబాన్ని పార్టీ దూరంగా ఉంచాలి అన్న అభిమతం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి సీనియర్ నేతల వరకు అవుతూ ఉంది. ఈ తరుణంలో గత కొద్ది రోజులుగా పళనిస్వామి నేతృత్వంలోని మంత్రివర్గంలోని సీనియర్ మంత్రులు చాలా మంది ఆ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వాన్ని కూడా తమతో కలుపుకుని పోయినట్లయితే ఎన్నికల సంఘం స్తంభింపజేసినటువంటి రెండాకుల గుర్తు తమకే చెందుతుందని ఆశాభావంతో ఉన్నారు. పన్నీర్ సెల్వం కూడా అందుకు సానుకూలమైన సంకేతాలు తెలిపారు. అయితే పన్నీర్ సెల్వం శశికళ కుటుంబాన్ని దూరంగా ఉంచినట్లయితేనే తమ పార్టీ విలీనానికి అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పళనిస్వామి మంత్రివర్గంలోని సీనియర్ మంత్రులు ఈ సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు సచివాలయంలో సుదీర్ఘంగా తమలో తాము మంత్రాలు జరుపుకున్నారు. అనంతరం నేరుగా చెన్నై గ్రీన్వేస్ రోడ్ ని ముఖ్యమంత్రి పళనిస్వామి ఇంటికి వెళ్లి ఆయనతోనూ సుదీర్ఘమైన మంత్రాలు జరిపారు. అనంతరం జయకుమార్ ఓ ప్రకటన చేశారు. పార్టీలో ఇకపై దినకరన్, శశికళ కుటుంబ ఆధిపత్యం ఉండబోదని, వారిని పార్టీ నుంచి దూరంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. ఇది ఒక కీలక పరిణామంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఏమిటంటే అన్నాడీఎంకేలో పళనిస్వామి వర్గం, శశికళ వర్గం 2 వర్గాలుగా ఉన్నది. ప్రస్తుతం తాజా పరిణామాలను చూస్తున్నట్లయితే అది 3 వర్గాలుగా విడిపోయే సూచనలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పళనిస్వామి వర్గం, పన్నీర్ సెల్వం వర్గం, శశికళ వర్గంగా ప్రస్తుతం ఇది మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే శశికళకంటూ మద్దతుదారులు పార్టీలో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా వెట్రివేల్ అని ఒక పెరంబూర్ శాసనసభ్యుడు ఈ మధ్యాహ్నం దినకరన్ తో సమావేశమైన తర్వాత జయకుమార్ కు ఎటువంటి ప్రకటన చేసే అధికారం లేదని, దినకరన్ పార్టీ నిర్ణయాలు ప్రకటించే అధికారం దినకరన్ కు లేదని ఆయన వెల్లడించారు. శ్రీనివాస్, ఈ శశికళ వర్గాన్ని దూరం ఉంచడం అంటే వారిని పార్టీ నుంచి ఉద్వాసనకు గురిచేసే అవకాశాలు ఉన్నాయా? ఆ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది? పార్టీ నియమాల ప్రకారం శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమె నియమించిన వ్యక్తి పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ ఉన్నారు. ఇటువంటి పార్టీ నిర్ణయం తీసుకోవాలంటే పార్టీ కార్యవర్గం సమావేశమై వారిని పార్టీ నుంచి పక్కకు తప్పించేటువంటి ఏర్పాట్లు పార్టీ ఫోరంలో, పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం వీరు తీసుకోవాలి. కాకపోతే కొంతమంది సీనియర్ మంత్రులు ఈ విధంగా ఒక అనధికారికంగా సమావేశమై ఇకపై వారి ప్రమేయం ఉండబోదు అని ప్రకటించారు. ప్రస్తుతం శశికళ నియామకమే పార్టీ నియమావళి ప్రకారం చెల్లదని పన్నీర్ సెల్వం వర్గం చెబుతున్న నేపథ్యంలో మరి శశికళ మరియు దినకరన్ల పార్టీలో కొనసాగడంపై కూడా ఒక సందేహం వ్యక్తమవుతోంది. ధన్యవాదాలు శ్రీనివాస్.